ఈరోజు జరిగే భారీ బహిరంగ సభను ఏం ఉద్దేశించి ఏం మాట్లాడతారని చెప్పేసి మనం వేచి చూడాలని పరిస్థితి. కాసేపట్లో అయితే రానున్నారు. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి చెవేళ్ల బీజేపీ మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడైతే అమిత్ షా గారు అయితే ఇక్కడ చీఫ్ గెస్ట్ ఇప్పుడైతే రానున్నారు. అయితే ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఈ యొక్క విజయ సంకల్ప సభ మెయిన్ ఉద్దేశం సభగా ఏం మాట్లాడుతున్నారు? రాబో ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ నుంచే పాతిపెట్టే కార్యక్రమం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. చేవెళ్ళ అంటేనే చైతన్యం. చేవెళ్ళలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షురూ అయిపోయి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయే రోజు చాలా దగ్గరలో ఉన్నది. ప్రతి విషయంలో ఏ విషయంలో తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్కామ్లమయం, లీకులమయం, లిక్కర్మయం. ప్రస్తుతం లిక్కర్ అనేది లేకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితుల్లో ఉన్నది. అంతటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిండ్రు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చేతగానే ఆయన దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిండు. ఇప్పుడు ఈరోజు చేవెళ్ళ గడ్డ మీద 1,00,000 మంది పైగా కార్యకర్తలతోటి, ప్రజలతోటి అమిత్ షా దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కార్యకర్తలకు తప్పకుండా రాబో కాలంలో కేసీఆర్ను ఇదే గడ్డ మీద నుంచి బొందబెట్టడానికి మొదటి అడుగు ఇదే వేస్తున్నాం మేము. ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. తప్పకుండా చెవెళ్ళ గడ్డ మీద మా కాషాయ జెండా ఎగరేయడం ఖాయంగా నేను చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నేను కార్యకర్తలకు. తప్పకుండా మేము గెలుస్తాం. నిన్నగాక మొన్న ఒక విద్యాశాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. అసలు ఏం చేసినట్టు ఇక్కడ విజయ సంకల్ప సభలు ఇక్కడ చేపడుతున్నారు. కనీసం విభజన సంబంధించిన యొక్క హామీలు కూడా నెరవేర్చలేదు కదా. ఏం చేసినట్లు, ఇక్కడ ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు సభలు పెడుతున్నట్లు? అదే చెప్తా ఉన్నాను నేను. 9 సంవత్సరాల బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలనలో ఏనాడైనా ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. అందుకనే ఈరోజు ఈ చెవెళ్ళ గడ్డ మీద మేము ఇంత పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి సవాల్ విసురుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి. మీకు బొందబెట్టే రోజు వచ్చిందని చెప్పి. విద్యలో వైఫల్యం, వైద్యంలో వైఫల్యం, రోడ్లు వేయడంలో వైఫల్యం, ప్రతి దగ్గర వైఫల్యం. సంక్షేమ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కూడా కింది దాకా అందనీయకుండా మధ్యలోనే దోసుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించే ప్రయత్నంగానే ఇది ఒక మొదటి మెట్టుగా నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుందని చెప్పి నేను మాట ఇస్తున్నాను. తప్పకుండా అదే జరుగుతుంది. దానికి ఇదే తొలిమెట్టు, తొలి అడుగు కూడా ఈరోజు సభ. సార్, నిన్న చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఈటెల గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. సార్, దానిపై మీ కామెంట్ ఏమన్నట్టు? ఈ రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అదే మాట్లాడతాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాళ్ళ అలవాటు. చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానమే మనకు ఒక ఉదాహరణ. ఆయన మాటలు ఎవరిని ఏది పడతాడు తిట్టే చాలా గొప్ప అనుకుంటాడు. అదేంది, నిజంగా వాస్తవాలను బట్టి మాట్లాడాలి. సవాలు ఉంటే మాట్లాడాలి. అవి ప్రూవ్ చేస్తా అని మేము సవాల్ విసిరినాం. దాన్ని చేయమని చెప్పి అడగాలి. కానీ నీ అమ్మ బోయమ్మని అడ్డమైన మాటలు తిట్టడం అది కరెక్ట్ కాదు. ఇదే రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, నీ పార్టీకి ఈరోజు చేవెళ్ళ క్యాండిడేటే దిక్కులేడు, క్యాండిడేట్ పెట్టే నీకు అది లేదు. నువ్వు ఏడికెంచి అంత పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు మా ఈటెల రాజేందర్ మీద. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. సార్, మనం పలు సందర్భాల్లో మనం కేటీఆర్ మాటలు కూడా చూసినట్లయితే రాష్ట్రం చూసుకుంటే, దేశం మొత్తంగా చూసుకుంటే కూడా ఒక తలమానికంగా ఉంది. సో ఇటు వచ్చేసరి అందరూ కూడా విమర్శలకే మాట్లాడుతున్నారా కానీ కేసీఆర్ కుటుంబాన్ని. సో ఎటు మాట్లాడినా సరే విమర్శలుగానే ఉంటుంది తప్పించి ఏం లేదు. అక్కడ చూసినా సరే అంతా అవినీతి పరంగానే ఉంది బీజేపీలతో కేంద్రంలో అని చెప్పేసి విమర్శలు ఇచ్చారు. దీనిపై మీ కామెంట్? భారతీయ జనతా పార్టీ ఒక్క స్కామ్లో ఉంటే చూపెట్టండి. నేను సవాల్ చేస్తా ఉన్నా రోజు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని స్కామ్లల్లా, ఎన్ని లీకులల్లా, ఎన్ని అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్నదో ఆధారాలతో సహా కూడా పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు రెడీ ఉన్నది. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాడ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా స్కామ్లో ఇరికింది ఒక ఉదాహరణ చూపెట్టమనండి. డాక్యుమెంటరీ పరంగా, ఎవిడెన్స్ పరంగా చూపెట్టమనండి. మేము తప్పకుండా దానికి వాళ్ళు చెప్పిన దానికి అప్పుడు ఒప్పుకుంటాం మేము తప్పని. కానీ వాళ్ళు చూపించే దమ్ము లేదు, ధైర్యం లేదు. కేవలం దృష్టి మళ్లించడానికి. పేపర్ లీక్ అయితే అరెస్ట్ల పర్వం వాళ్ళ బిడ్డ మీదకి వచ్చేసరికి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో అయితే ఒక భారీ బహిరంగ సభ అయితే ప్రారంభంగా ఉంది. చూడాలి మొత్తంగా ఈ యొక్క సభలో అమిత్ షా గారు ఏ ఉద్దేశించి ఏం మాట్లాడినారు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మా న్యూస్, చెవెళ్ళ నుంచి. లక్ష్మణ్ ఒక 2 నిమిషాలు మాట్లాడి చెప్పు. అమిత్ షా చెప్పు.
రాష్ట్ర వ్యవహారాల ఈ ప్రశ్న ఒక్క నిమిషం మాట్లాడదాం. దిగుతున్నాడు సార్, సభ మీద ఒక 2 minutes, జస్ట్ 2 minutes. సార్ 2 నిమిషాలు దిగండి సార్. వద్దట్లా చెప్పండి. ఓకే, ఎట్లా నో ప్రాబ్లం. మాట్లాడండి. అవకాశం కనిపిస్తుంది వాస్తవానికి. లక్ష్మణ్ ఒక 2 నిమిషాలు మాట్లాడి చెప్పారు. అమిత్ షా పర్యటన ఒక్క నిమిషం మాట్లాడదాం. దిగుతున్నాడు సార్, సభ మీద జస్ట్ 2 minutes. సార్ 2 నిమిషాలు దిగండి సార్. వద్దట్లా చెప్పండి. నో ప్రాబ్లం. మాట్లాడండి. అవకాశం కనిపిస్తుంది వాస్తవానికి. లక్ష్మణ్ 2 నిమిషాలు ఇక్కడే చెప్తాను. ఒక 2 నిమిషాలు మాట్లాడి చెప్పారు. మాట్లాడండి. అమిత్ షా పర్యటన
ఒక్క నిమిషం మాట్లాడదాం. సభ మీద ఒక 2 minutes. జస్ట్ 2 minutes. సార్ 2 నిమిషాలు దిగండి సార్. ముక్కలు చెప్పండి. ఓకే నో ప్రాబ్లం. మాట్లాడడానికి सब नीचे क्या है